విశాఖలో 700 కోట్లతో ఎంఎస్ఎంఈలను మంత్రులు వాసంశెట్టి సుభాష్, డోలా వీరాంజనేయులు ప్రారంభించారు. సీఎం చంద్రబాబు దూరదృష్టితో రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. నవంబర్ 14, 15వ తేదీల్లో జరగబోయే సిఐఐ సదస్సులో దాదాపు 10 లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయన్నారు. 14-15వ తారీఖు జరగబోయే పార్ట్నర్షిప్ సమ్మిట్కి ఒక ప్రారంభంగా మీరు ఇది భావించండి. ఇవాళ ఏంటి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక పాజిటివ్ మూవ్మెంట్ తీసుకుని రావాలనే ఉద్దేశంతో ఇవాళ ఏపీఐఐసి ఆల్మోస్ట్ 87 లొకేషన్స్లో అనేక ప్రాజెక్ట్స్, ఇండస్ట్రియల్ పార్క్స్, ఎంఎస్ఎంఈ పార్క్స్ ఇవాళ ప్రారంభించడం ముఖ్యమంత్రి గారు జరిగింది. అండ్ దీని వెనకాల ఉద్దేశం ఏంటంటే సొంత సత్తా ఉన్న పెద్ద కంపెనీలకి వాళ్ళకి ల్యాండ్ ఇస్తే వాళ్ళే బిల్డ్ చేసి ఉద్యోగ కల్పన, అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ చేస్తారు. కానీ చిన్న వ్యాపారస్తులకి వాళ్ళు సొంతంగా ఒక ఫెసిలిటీ చేసుకోవాలంటే వాళ్ళకి కామన్ ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువైపోతుంది. రోడ్లు పెట్టుకోవాలన్నా, డ్రైనేజ్ అన్నా, వేస్ట్ అన్నా. సో వాటికి ఏంటి అంటే 2 రకాలు. ఒకటి మన వెనకాల ఉన్న ఈ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ లాగా స్టీల్ షెడ్యూల్తో చిన్న యూనిట్లు ఒక డెవలపర్ చేస్తారు, ఒక్కొక్క యూనిట్ రెంట్కి ఇస్తారు. 2 ఏంటి అంటే కొంత పెద్ద అయినప్పుడు ఇండస్ట్రియల్ పార్క్స్లో ఇప్పుడు ఇవాళ 63 ఎకరాలతో ప్రారంభించారు. దాంట్లో వాళ్ళకి 45 ప్లాట్లు, 6 ఎకరము చిన్న బిజినెసెస్, అంటే మరీ 50 లక్షల కోట్ల రూపాయలు కాకుండా ఒక 10 కోట్లు, 20 కోట్లు వ్యాపారం చేసే బిజినెస్లకి అక్కడ కూడా వాళ్ళ ల్యాండ్ కేటాయించడం జరుగుతుంది. సో అన్ని రకాల వ్యాపారస్తుల్ని మనం ప్రోత్సహిస్తున్నాము. వర్చువల్ శంకుస్థాపనకి 2వ ఎంఎస్ఎంఈ పార్క్స్కి సుమారు 88 కాన్స్టిట్యున్సీల్లో ఈరోజు శంకుస్థాపన జరుగుతూ ఉంది. ముఖ్యంగా వైజాగ్ పెద్దగంటాళ్ళలో 101.22 ఎకరాల్లో సుమారు 8.6 కోట్లతో మరి ఈ రోజున ఎంఎస్ఎంఈ పార్క్ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ అనేది నిర్మిస్తూ ఉన్నారు. సుమారు 28,000 చదరపు గజాల్లో 29 షాపులు కానీ, షెడ్లు కానీ నిర్మించి ఇక్కడ ప్లగ్ అండ్ ప్లే విధానంలో మరి చిన్న సూక్ష్మ పరిశ్రమలు ప్రోత్సహించే విధంగా ఇక్కడ స్థాపించడం జరిగింది. సుమారు 175 కాన్స్టిట్యున్సీల్లో కూడా ఎంఎస్ఎంఈ పార్క్స్ అనేవి నిర్మించడం జరుగుతుంది. అందులో సుమారు 1,00,000 మంది వరకు ఉపాధి కలిగించే పరిస్థితి కల్పించడానికి ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ప్రతి ఇంటికో పారిశ్రామికత రావాలి అనే ముఖ్య ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. గత 5 ఏళ్ల పాలనలో ఎక్కడ పెట్టుబడులు రాకపోగా పెట్టుబడులన్నింటినీ కూడా తరివేసిన వైను, మరి అలాగే 40 ఇండస్ట్రీస్, పెద్ద ఇండస్ట్రీస్, ఏదైతే హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ లాంటి అమర్ రాజా, కియా సంస్థలు కూడా ఎక్స్పాన్షన్ లేకుండా మరి తరివేసిన వైను. ఏదేమన్నప్పటికీ 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. 20 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా ఇచ్చి తీరతారనే నమ్మకం, అలాగే పెట్టుబడులు ఏవైతే వెల్లువలో వస్తున్నాయో విజనరీ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఈ పెట్టుబడులన్నీ రావడం జరుగుతూ ఉంది. రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం అండి. ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక సుమారు 87 ఎంఎస్ఎంఈ పార్కుల్ని ప్రారంభించడం ఈరోజు చేయడం జరిగింది. దీని లక్ష్యం ఒకటి ఏంటంటే ఈ రాష్ట్రంలో యువతకి ఒక అవకాశం కల్పించాలి. యువతకి మేము అండగా ఉన్నాం. చెప్పిన విధంగా 20 లక్షల ఉద్యోగాలు కల్పించడం మేము ముందుకెళ్తున్నాం. ఇప్పటివరకు 10 లక్షల ఉద్యోగాలకు అవకాశాలు కల్పించడం జరిగింది. డిఎస్సీలో ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. రేపు మన విశాఖ నగరంలో ప్రతిష్టాత్మకంగా సిఐఐ సదస్సు జరిగిపోతున్నాం 14-15 తారీఖులో. దీనికోసం రేపు ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు రేపు రాత్రికే విశాఖ నగరానికి వస్తూ ఉన్నారు. ఇది ఈ రోజు నుంచి ఈ ఇండస్ట్రీల యొక్క ఒక వేడుకగా విశాఖ నగరంలో జరగబోతూ ఉంది. విశాఖ నగరంలో జరిగేటువంటి ఎంఎస్ఎంఈ రేపు సిఐఐ సదస్సులో సుమారుగా 9.8 లక్షల కోట్ల పెట్టుబడులకి ఆ రోజు ఎంఓయూలు ఒప్పందాలు చేసుకోబోతా ఉన్నాం. 7.8 లక్షల ఉద్యోగాల కల్పన కోసం రేపు చేసుకోబోతున్నాం. ఇక్కడ చేసే ప్రతిదీ కూడా అమలు పరిచే